హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ అంటే ఏంటన్నా, రీకౌంటింగ్ అంటే ఏంటి, నేను రీకౌంటింగ్కి పెట్టుకోవచ్చా? ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్పబోతున్నా అంటే ఎవరెవరు రీవెరిఫికేషన్కి పెట్టుకోవచ్చు, రీకౌంటింగ్కి పెట్టుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఒకవేళ ఇన్ కేసు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి పెట్టుకుంటే నిజంగానే మార్కులు పెరుగుతాయా, పెరిగే ఛాన్సెస్ ఉంటాయా, ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అన్న అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేశారనమాట. గైస్, నేను చెప్పేది అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ లోపు అయితే మీకు రీవెరిఫికేషన్కి నువ్వు అప్లై చేసుకోవచ్చా, రీకౌంటింగ్కి పెట్టుకోకూడదా అని నీకు క్లారిటీ అయితే ఇస్తాను ఖచ్చితంగా అయితే. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మిత్రమా. మరిన్ని ఇంపార్టెంట్ కంటెంట్స్ వస్తూనే ఉంటాయి. నీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయి, నీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అయితే. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. సపోజ్ నేను ఎగ్జామ్ రాశాను. ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది రాశాను. ఎగ్జామ్స్ అన్నీను రిజల్ట్స్ అయితే వచ్చాయి. సపోజ్ ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఒక సబ్జెక్ట్లో నేను సపోజ్ ఒక 70 మార్క్స్కి రాశాను. నాకు ఒక 30 మార్క్స్ మాత్రమే వచ్చాయి. నేను 70 మార్క్స్కి రాసినప్పుడు నాకు 30 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఇప్పుడు నాకు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా నాకు 50-60 మార్క్స్ రావాలి. నేను రాసిన ఆన్సర్స్ అన్నీను రైటే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి నేను ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మీరు అర్థం చేసుకోండి గైస్, మీ సిచ్యువేషన్ కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి. నీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి అని గ్యారంటీ ఉంటేనే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్తా చూడండి డిఫరెన్స్. రీవెరిఫికేషన్ అంటే ఏంటి, రీకౌంటింగ్ అంటే ఏంటో. రీకౌంటింగ్ అంటే ఏంటంటే రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్కి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్కి. రీకౌంటింగ్ అంటే సపోజ్ నేను రీకౌంటింగ్ అప్లై చేశాను, ఏంటి ఇన్ని మార్కులు వచ్చాయి నాకు తక్కువగా, నాకు ఇంకా రావాలి, రీకౌంటింగ్ పెట్టుకుంటా, నేను రీకౌంటింగ్ అప్లై చేసేసా, మీరు ఒకసారి రీకౌంట్ చేయండి అన్నట్లు అనమాట గవర్నమెంట్ అయితే. అప్పుడు వాళ్ళు మన పేపర్ తీసుకొని వచ్చి మన హాల్ టికెట్ నెంబర్తో మన పేపర్ తీసుకొని వచ్చి రీకౌంట్ చేస్తారు మార్కులన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కౌంట్ చేసిన తర్వాత అవును ఇతనికి ఏదో బై మిస్టేక్ తక్కువ మార్కులు వేసేసాం, ఇంకా మార్కులు రావాలి అని అయితే మార్క్స్ యాడ్ చేస్తారు. మార్క్స్ యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఇక్కడ తక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీవెరిఫికేషన్ అంటే ఏంటో చెప్తా చూడండి. రీవెరిఫికేషన్ కూడా ఒక్కో ఎగ్జామ్ పేపర్కి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది. కట్టిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్ నుంచి మన పేపర్ తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ కరెక్షన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అయితే మాత్రం టోటల్ మార్క్స్ అనేటివి వేస్తారనమాట. ఈ విధంగా మనకు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనేది జరుగుతాయి. గైస్, మీరు రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలో స్క్రీన్ మీద అయితే గమనించండి. డేట్స్ చెప్తా అన్నా కదా. ఈ మంత్ 13 నుంచి 22 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీ కాలేజెస్కి అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క ప్రైజ్ అనేది తీసుకుంటారనమాట పేపర్స్కి. వెంటనే వెళ్ళి చేసుకోండి. కావాలంటే మాత్రం డేట్స్ మిస్ చేసుకోకండి. 1-2 సార్లు మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అయితే అప్లై చేసుకోండి. సప్లీ ఎగ్జామ్స్కి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోస్లో అయితే చేస్తాను, బెటర్మెంట్కి సంబంధించి కూడా.